చూస్తుంటే మేము మనుషులం కాదా, మా అబ్బాయి మనిషి కాడా, మా అబ్బాయి బాగా చూసుకుంటాడు, మేము మంచి కోడలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్నటువంటి. మ్యాట్రిమోనీలు కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి ముందు. అంటే అమ్మాయిల ఆలోచన కూడా ఎట్లా ఉందంటే, మొన్న ఈ మధ్యన నాకు తెలిసినటువంటి బంధువుల అబ్బాయికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లోనే అవుట్ సోర్సింగ్ చేస్తున్నాడు. 30,000 రూపాయల జీతం వస్తే పైన ఒక 15-20 వేలు వస్తుందని చెప్పాడు. సంబంధం రావట్లేదు ఎక్కడ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే అవుట్ సోర్సింగ్ కాబట్టి. సంబంధం అంతా అయ్యా గవర్నమెంట్ జాబ్ అని పిలిచిన వాళ్ళు కూడా తర్వాత అవుట్ సోర్సింగ్ అనగానే వద్దు పొమ్మంటున్నాడు. విచిత్రం ఏంటంటే, మా బంధువుల ఇంట్లోనే పనిచేసే ఒక పనమ్మాయి వేరే క్యాస్ట్, పోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు. అడిగితే వీళ్ళ అమ్మా నాన్ననే వెళ్ళి మరి అడిగారు. అడిగితే ఆ అమ్మాయి పని మనిషి కుమార్తె 50,000 జీతమా, వద్దు నాకు అని చెప్పేసింది. ఆమె వాళ్ళ అమ్మ అక్కడ 3,000 రూపాయలకే 2,000 రూపాయలకే పనిచేస్తుంది, ఇంట్లో 4 ఏళ్లలో పనిచేస్తుంది. ఈ అమ్మాయి కూడా సహకారంగా పనికి వెళ్తుంటది. 50,000 జీతం యాక్సెప్ట్. అంటే ఎట్లుంది ఈ స్టేజ్లో అంటే, మనకి ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు అట్లాంటి దశలో మీరు అన్నట్టు పిల్లల్ని కన్న తర్వాత వాడు కనుక 50,000 జీతగాడైతే ఆనట్లేదు ఇప్పుడు. అసలు 50,000 వాడికి పెళ్ళి అసాధ్యం అండి ఇవాళ. నాకు అదే భయం వేస్తుంది ఇవాళ కనుక నాలాంటి